అమెరికా రాజకీయాల్లో వివాదానికి దారితీస్తున్నాయి. ట్రంప్, బైడెన్ మధ్య ఇది ఓ మినీ సైజ్ యుద్ధానికే కారణమైంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇదే సమయంలో కెనడా తీరు కూడా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశమవుతోంది. ఈ విషాదకర పరిస్థితుల్లో అమెరికాకు అన్ని విధాలా అండగా నిలబడుతోంది కెనడా. అధికారంలోకి వచ్చిన తర్వాత కెనడా అమెరికా సరిహద్దులను చెరిపేస్తానని, కెనడాను అమెరికాలో విలీనం చేస్తానని ట్రంప్ ఇటీవలే కామెంట్స్ చేశారు. అయితే కెనడా మాత్రం అమెరికాకు పూర్తి సహకారం అందిస్తోంది. ఇప్పటికే 60 మంది అగ్నిమాపక సిబ్బందిని కాలిఫోర్నియాకు పంపించింది. మరోవైపు ట్రంప్ నిత్యం విమర్శించే మెక్సికో సైతం సహాయక చర్యల్లో యాక్టివ్గా పాల్గొంటోంది. అగ్నిమాపక సిబ్బందిని కాలిఫోర్నియాకు పంపించింది. మరోపక్క యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ 150 మంది అగ్నిమాపక సిబ్బందిని అమెరికాకు పంపడానికి సిద్ధంగా ఉన్నట్లు ప్రకటించారు. ఇలా అమెరికాకు ప్రపంచ దేశాల నుంచి సహాయ సహకారాలు అందుతున్నాయి. ఇందులో ప్రధానంగా కెనడా ఉండడం ఆసక్తిని కలిగించే అంశం. ఇక ఈ అగ్ని ప్రమాదంతో అమెరికా భారీ నష్టాన్నే చవిచూస్తోంది. ప్యాలిసేడ్స్ అగ్ని ప్రమాదం 23,713 ఎకరాలను దహించేసింది. 5,000 కంటే ఎక్కువ నిర్మాణాలను నాశనం చేసింది. ఈటన్ అగ్ని ప్రమాదం 14,117 ఎకరాలను దహించి 1,213 నిర్మాణాలను నాశనం చేసింది. మరణాల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఈ అగ్ని ప్రమాదం కారణంగా సుమారు 1,53,000 మంది తమ ప్రాంతాలను వదిలి వెళ్లిపోయారు. ఇక జనవరి 12 నాటికి ఈ కార్చిచ్చు కారణంగా అమెరికాకు సుమారు 11 లక్షల కోట్ల రూపాయల నష్టం వాటిల్లిందని అంచనా.